పెట్టుబడి అంతా నాది, దాన్ని చూసుకునే బాధ్యత నీది. ఓకే. భలే ఛాన్సులకి ఛాన్సు మనీ ఛాన్సు హనీ ఛాన్సు ఒకే ఛాన్సు ఇదే ఛాన్సు హోయ్ బడా ఛాన్సు రెడీ ఛాన్సు హడావిడి పడే ఛాన్సు నవాబులం అయ్యే ఛాన్సు హోయ్ ఈ గుమ్మతో వచ్చిందిరో మా గుమ్మమే తొక్కిందిరో చిక్కింది మంచి సవారి సకాని రాజకుమారి వచ్చింది మంచి గిరాకీ తెచ్చింది లక్కును మనకి మళ్ళీ ఛాన్సులకి ఛాన్సు మనీ ఛాన్సు హనీ ఛాన్సు ఒకే ఛాన్సు ఇదే ఛాన్సు హోయ్ బడా ఛాన్సు రెడీ ఛాన్సు హడావిడి పడే ఛాన్సు నవాబులం అయ్యే ఛాన్సు హోయ్ 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 లవ్లీ చుక్కొచ్చింది లక్కేలాకొచ్చింది అయినే కలిసొచ్చింది ఉంటే తెలిసొచ్చింది అచ్చికట్టు బుచ్చికట్టు బంగారు పిచ్చికట్టు ముచ్చటగా మచ్చిగ చెయ్యాలా చెక్కుమని చెక్కేసి లక్కునల నొక్కేసి బొక్కసాన లెక్కలు వెయ్యాలా ఆకాశం దిగి రావాలా మాపే హారతి పట్టాలా చిక్కింది మంచి సవారి సకాని రాజకుమారి వచ్చింది మంచి గిరాకీ తెచ్చింది లక్కులు మనకి ఛాన్సులకి ఛాన్సు మనీ ఛాన్సు హనీ ఛాన్సు ఒకే ఛాన్సు ఇదే ఛాన్సు హోయ్ బడా ఛాన్సు రెడీ ఛాన్సు హడావిడి పడే ఛాన్సు నవాబులం అయ్యే ఛాన్సు హోయ్ 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 ఇల్లే తీసుకుందామా ఇల్లే చేసుకుందామా ఆట పంచుకుందామా ఉంటే ఎంచుకుందామా రేడియోలు ఆడియోలు వీడియోలు స్టూడియోలు ఎన్నైనా పెట్టచ్చు లేరా కాటేజీ కాలేజీ గ్యారేజీ బ్యారేజీ అన్నిటినీ కొనవచ్చు లేరా భూగోళం మన చుట్టూరా రేపటి నుంచి తిరగాల చిక్కింది మంచి సవారి చక్కాని రాజకుమారి వచ్చింది మంచి గిరాకీ తెచ్చింది లక్కును మనకి మళ్ళీ ఛాన్సులకి ఛాన్సు మనీ ఛాన్సు హనీ ఛాన్సు ఒకే ఛాన్సు ఇదే ఛాన్సు హోయ్ బడా ఛాన్సు రెడీ ఛాన్సు హడావిడి పడే ఛాన్సు నవాబులం అయ్యే ఛాన్సు హోయ్ ఈ గుమ్మతో వచ్చిందిరో మా గుమ్మమే తొక్కిందిరో చిక్కింది మంచి సవారి సకాని రాజకుమారి వచ్చింది మంచి గిరాకీ తెచ్చింది లక్కును మనకి ఎవరా పిల్ల? ఏ పిల్ల? అదే నీతో తిరుగుతోందే జుబ్బాలు తడుక్కునే పిల్ల. అది అది జబ్బు పిల్ల, వైద్యం కోసం తీసుకొచ్చాం. నిజం చెప్పరా అబద్ధం పడితే 4 సీరెత్తను. ఒట్టండి, దాన్ని అప్పుడే పంపించేశాం. డాక్టర్లు నయం కాదని చెప్పేశారు. వెంటనే పంపించేశాం. నా కెమెరా మీద ఒట్టండి, అప్పుడే పంపించేశాం. చేపలు పట్టింది చాలా మా తల్లి పద. నువ్వు పట్టుకోమ్మా, చేపలు పట్టుకో. నువ్వు పదరా.
రే ఏమిటి ఆడవాడి ఏమైంది? ఏంటంటే బాబు, వేటగాళ్ళు పసిగట్టేశారు, చిలకని ఎత్తుకు పెట్టేట్టున్నారు. ఆ కానుగాడు మనుషులు బజార్లో నన్ను ఆపి నందిని గురించి అడిగారు. బొకాయించి తప్పించుకొచ్చేసాను. అందుకే చెప్పాను దక్కినంత వరకు చాలు అప్పచెప్పేద్దామని. నువ్వే లక్షలు కోట్లను ఊరేగావు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను. మన పెట్టుబడి గిట్టంది ఎలా వదులుతాం? విలువైన వాటిని బ్లాక్ లో దాచుకోవాలి కానీ బట్టబయలు చేయకూడదు. నందిని ఎక్కడైనా అండర్ గ్రౌండ్ లో దాచేద్దాం. దాంతో పాటు నువ్వు ఉండు, రేటు పెరిగాక బయట తీసుకొద్దాం. ఏమిటి ఆ పిచ్చి దాంతో నేను ఒంటరిగా ఉండి నీ రేటు పెంచాలా? నువ్వు బయట బలాదూరు తిరుగులు తిరుగుతావా? నీకు మాత్రం పని ఉంది బావా. డొక్కు టాక్సీ దొడలేగా, అది అక్కడి నుంచి కూడా తోలొచ్చు. నువ్వు పద. రే నందిని త్వరగా వచ్చాయి. ఒక చేప 2 తాబేళ్లు పట్టుకొస్తానే. 2 నీటి ఏనుగులు కూడా పట్టరామ్మా. అలాగే. మనం మొట్టమొదట ఆ పిల్ల షేపులు మార్చాలి. పోలికలు దొరకకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుందో చెప్పు. ఓ పని చేస్తే తల కట్ చేస్తే? జోక్ లేకరా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే. నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను. తల కట్ చేయమంటే గొంతు కట్ చేయమని కాదు. జుట్టు కట్ చేసి కళ్ళద్దాలు కూడా తగిలిస్తే పోలిక దొరకదుగా. ఏమంటావ్? ఆహా, ఏం బుర్ర బావ అనేది. అలాగే ఒక మిసం కూడా పెట్టేస్తే. అలాగే ఓ గడ్డం పెట్టి లుంగి కట్టి ఖాన్గాడికి అసిస్టెంట్ కి పంపిస్తే? వా వా వా, బ్రహ్మాండం. కొట్టానంటే చెప్పింది చే చాలు. అర్జెంట్ గా వెళ్ళి జుట్టు బాగా కట్ చేసేవాడిని ఒకటి పిలుచుకురా. అలాగే కళ్ళద్దాలు కూడా తీసుకురావాలి. మళ్ళీ ఆ పనికి బార్బర్ ఎందుకు బావా? నేను లేనా? ఈ పని లేనప్పుడు అప్పుడప్పుడు కాలువ గట్టు మీద ఆ పని కూడా చేస్తుంటా. కాలువ గట్టు పనులకు నువ్వు ఓకే, ఇది కాస్ట్లీ పనిగా. ఎవరైనా నిజం బార్బర్ని పిలుచుకురా. హాయ్ కొట్టబుచ్చు, చడుచుకున్నావా? తోకేది కోసేసానుగా. కారం పెట్టడం మర్చిపోయాను, పెట్టనా? బావా, ఒట్టేసి చెప్తున్నాను, దీన్ని వదిలిపెట్టేటప్పుడు ఉత్తినే వదిలిపెట్టను. 4 తగిలించి మరీ వదిలిపెడతాను. నన్ను తత్తరటవా? వద్దు, 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 వద్దు. వాడిని వదిలేయ్, వాడిని వదిలేయ్, వాడిని వదిలేయ్. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉన్నాడు. నిన్ను ఎక్కడికి వెళ్తుంది కొండముచ్చు? ఓ మనిషిని పిలుచుకురావడానికి. ఎవరా మనిషి? మీ మామ. మావా, చంద్రపుట్టల చీఫ్ మినిస్టర్. అయ్యో, చంద్రపుట్టల చీఫ్ మినిస్టర్. 5 నిమిషాలు అయిపోతుంది. చెప్పేది నువ్వు. అందంగా ఉంటుంది. కొంచెం కొంచెం కాస్త తగ్గిస్తారు అంతే. గుండు కాదు, బాబ్ బాబ్ బాబ్. నీ తర్వాత నేను కూడా చేయించుకుంటాను. తల్లే, నాకు అచ్చలు పడితే మనం చల్లగా ఉంటుంది తల్లే. తల్లే, ఇదేనా మా మొదట అడగరా తల్లే? నా బుద్ధి చెబుతూ ఆగమ్మా, ఆగమ్మా తల్లి. లే, ఎవరా? పట్టుకో. ఇదిగో, నందిని. ఒక్కసారి ఆగమ్మా. తల్లే, ఒక్కసారి క్లాప్ చేయండి తల్లే. నీ పొట్టలో సాంబార్ ఉంటాను తల్లే. తల్లే, అయ్యో, ఏంటిది తల్లే? తల్లే, నా మాట కంట పిగిన బలాలు తల్లే. అమ్మా, తల్లే, ఆగు తల్లే, నా మాట విను తల్లే. నిన్ను. అమ్మా, వస్తారా బాబు, తొందరగా వెళ్ళు. అయ్ బాబోయ్. అయ్యో బాబాయ్. ఇదంతా నీ మంచికేనమ్మా, అర్థం చేసుకో. నాకు ఇష్టం లేదు, నేను చేయను. నారాయణ అనుకోతలే, కేశవ అనుకోతలే, 7 కొండలను దోచుకోతలే. అయ్యో తల్లే, 2 నిమిషాలు ఓపిక పట్టు. ఆనవాళ్ళు తెలియకుండా చేపలు మారిపోవాలి. మొత్తం గెటప్పే మారిపోవాలి. నీ చుట్టుకునే సవరం చేయించుకుంటాను తల్లే. నీ పొట్టున షాపులో వేసుకుంటాను తల్లే. అయిపోయింది తల్లే, 2 నిమిషాలు ఓపిక పట్టు. మా అమ్మగారు ఫుల్ చేంజ్. ఆడకూడదు. ఐస్ క్రీమ్ చీచి. ఇక్కడ బూచోడున్నాడు, అందుకని మనం ఇంకొక ఇంటికి వెళ్ళిపోదామమ్మా. లేమ్మా. సరేనమ్మా. ఇలాంటి బొమ్మలు ఈ ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయమ్మా. నీకు లాలీపాప్లు ఐస్ క్రీమ్లు అన్ని తీస్తాగా. మరి కొండముచ్చు? కొండముచ్చు నేనున్నానుగా. పావురాయిలు మనకన్నా ముందే వచ్చేసి. ఇటు శోభా, ఇల్లు చాలా బాగుంది కదరా. ఇవాళ నుంచి మీరిద్దరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాను.
వెచ్చాల మొత్తం 750 రూపాయలు 80 పైసలు అద్దె తప్ప. అది సరేగానే ఇట్రా ఏంట్రా? ఆరా ఒరేయ్, ఒకప్పుడు నేను అమ్మాయిని ఉంచమన్నా నువ్వు పంపించేమన్నావు. ఇప్పుడు పేపర్లో ఫోటో పడిన దగ్గర నుంచి నేను పంపించేమన్నా రేటు పెరుగుతుందని నువ్వే ఉంచమంటున్నావు. ఓకే, ఈ వ్యాపారంలో మన లావాదేవీలు ఏమిటో ఇప్పుడే తెలుసుకోవాలి. మన ఇద్దరి మధ్య లావాదేవీలు కావాలా బావా? కావాలి బావా, కావాలి. నా మీద నీకు నమ్మకం లేదా బావా? ఈ ప్రపంచంలో నేను నమ్మనోడు ఎవడన్నా ఒకడు ఉన్నాడంటే అది నువ్వేరా. అలాగే మనం ఎలా అనుకుంటే అలాగలాగే. అలాగలాగే అనుకోవాలంటే ఎలాగా? అలాగలాగంటే ఎలా? ఏ, ఈ గొడవలని వద్దుగానే అంకెల్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ విషయంలో 1,00,000 రూపాయలు వచ్చిందనుకో, నీకెంత నాకెంత? నీకు 40 నాకు 60. ఆ, బయట కర్ర పెత్తనాలు చేస్తూ తిరిగినందుకు 60%, ఇక్కడ పిచ్చి దాంతో లబోదిబో నేగినందుకు 40%. అంతేగా మరి. సరే, ఓ పని చెయ్యి. బయట కర్ర పెత్తనాలు చేస్తూ నేను 60% తీసుకుంటాను, ఇక్కడ పిచ్చి దాంతో వేగి నువ్వు 40% తీసుకో. ఇది చాలా అన్యాయం బావా. ఇన్నాళ్ళు నా పెట్టుబడి. ఏమిట్రా నీ పెట్టుబడి? ఆ పిచ్చి దాన్ని తీసుకొచ్చి నేనే కదరా బేవర్సు. చూడు, ఈ 40-60కి నువ్వు ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని నేను ఒక్కడిని అప్పగించేసి మొత్తం డబ్బు నేనే కొట్టేస్తాను, సరేనా? దీన్ని మిత్రద్రోహం అంటారు తెలుసా? కాదు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు. బాగా అన్నారు. 50-50 ఇవరా? వీల్లేదు, 5,000 ఎక్స్ట్రా ఇవరా? కుదరదు. కోయోళ్ళు అడుగుతున్నాను 500 ఇవరా? చిచి, 50 రూపాయలు. రేయ్ 5 రూపాయలు. ఆ న్యూస్ పడిన పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చానే, ఆ పేపర్ ఖర్చు ఎవరా? ఒరేయ్, నేను అసందుకు గాని మంచో చెడు మొత్తం నేనే భరిస్తాను, నాకు వదిలే. వద్దులేరా బాబు, నా అదృష్టం ఏదో నేనే చూసుకుంటాను. హ, శ్రమకు ఫలితం లేదురా. అడుక్కున్నాను రా, 5 రూపాయలు ఇవ్వలేవు. ఒరే బాబు, నీ ఫోటో తీసి పేపర్లో వేయాలరా. నమస్తే. పైన 7 కొండల వాడున్నాడు రా, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఏ కొండముచ్చు, ఏంటి అలా అరుస్తున్నావు? తోకాలిందా? కాలింది.